ఇవాళ మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను విచారించనున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. కోటరెడ్డి, ఆనం, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవికి నోటీసులు ఇచ్చారు స్పీకర్. ఫిరాయింపు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణకు కూడా నోటీసులు విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో మరోసారి వీళ్ళని విచారించబోతున్నారా? మిగతా వాళ్ళు ఎమ్మెల్సీలు విచారణకి వస్తారా లేదా అనే సందిగ్ధత నెలకొన్న పరిస్థితి చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఇప్పటికే స్పీకర్ కార్యాలయం అయితే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో విచారణకు హాజరు కావాలంటూ ఇటు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, అట్లాగే మండలి చైర్మన్ మోషన్ రాజు ఇద్దరు కూడా ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరు కావాల్సింది. కానీ వారు వస్తారా లేదా అనే దాని మీద ఇప్పటికీ సందిగ్ధత అయితే నెలకొంది. గతంలో 3 సార్లు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేవలం ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు అయితే ఒకసారి కూడా హాజరు కాని పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగినటువంటి విచారణ నేపథ్యంలో 3 సార్లు ఇచ్చినటువంటి నోటీసులు, తర్వాత వారు ఇచ్చినటువంటి సమాధానాలు, వారు ఏ విధంగా హాజరు కాకుండా ఇచ్చినటువంటి సమాధానాలు, లెటర్ల రూపంలో ఇచ్చినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫైనల్గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయం హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో జరగబోతున్నటువంటి విచారణకు సంబంధించి వీరు వస్తారా లేదా అనేటువంటి సందిగ్ధత అయితే నెలకొంది. ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం చూస్తే గతంలో ఏదైతే మేము రాలేకపోతున్నామంటూ సమాధానం ఇచ్చినటువంటి లెటర్లు ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి పంపించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే వీటి మీద స్పీకర్ కార్యాలయం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సింది. ఇప్పటికే ఆనవ రామనాయుడుతో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అట్లాగే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి నలుగురు ఎమ్మెల్యేలు కూడా హాజరు కావాల్సి ఉన్నప్పుడు కూడా ఈ రోజు కూడా వచ్చే అవకాశం అయితే లేదనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం వీరంతా కూడా మేము ఫిరాయింపు చేసినట్టు మీకు ఏ విధంగా సమాచారం ఉందంటూ వీరు ఎదురుగా స్పీకర్ని మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం అవుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అయితే వీరి మీద ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేడి వేయాలంటూ ఫిర్యాదు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇప్పటికే పిలిచారు. ఈ నేపథ్యంలో వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు స్పీకర్ కార్యాలయం విచారణ అయితే జరిపింది. కానీ ఈరోజు జరగబోతున్నటువంటి విచారణకు వీరు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు సాయంత్రానికి లేదా రేపు ఖచ్చితంగా స్పీకర్ ఒక నిర్ణయం అయితే ఫైనల్గా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో సమాచారం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. హరి.